భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట కానీ సీఎం అంటే మెజారిటీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆయన 4th టైం సీఎం అవుతారండి. ఫస్ట్ టైం 95లో అనుకుంటా ఎన్టీ రామారావు గారిని పడగొట్టి ఈయన సీఎం పోస్ట్కి దక్కించుకున్నారు. అలాగే 99లో అతను మామూలుగా గెలిచి ఇంకో టర్మ్ సీఎం కింద చేశారు. 99 నుంచి 2004 దాకా. అంటే బీజేపీతో సపోర్ట్ అవ్వండి. బీజేపీ వల్ల అది గెలిచారు కదా అప్పుడు కూడా. వాజ్పేయి గారు వాళ్ళ వల్ల గెలిచారు, వాళ్ళకే దెబ్బేరుకోండి, అది వేరే సంగతి. సరే, నెక్స్ట్ మళ్ళీ 2014 అప్పుడు కూడా బీజేపీ వల్లే పదవిలోకి వచ్చారు మూడోసారి. ఆ మధ్యలో సొంతంగా చేసినప్పుడు ఎప్పుడు గెలలే. సొంతంగా వెళ్ళినప్పుడల్లా ఓడిపోయాడండి చంద్రబాబు. అది ఒప్పుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. సరే, సో 2014లో గెలిచాడు. సో మూడో టైం. ఇప్పుడు ఫైనల్గా 2024 ఇప్పుడు మళ్ళీ గెలవడానికి అవకాశం చాలా ఉంది. బీజేపీతో మళ్ళీ పొత్తుంది, అందుకే గెలుస్తున్నారు. బీజేపీకి తెలుగుదేశానికి బాగా అంటే లక్కీ ఫ్రెండ్షిప్ అండి. ఎవరికి టీడీపీకి లక్కీ. బీజేపీతో ఎప్పుడు జాగ్రత్త కట్టినా టీడీపీ గెలిచింది. సో ఇప్పుడు 4th టైం రికార్డ్ అండి. ఆయన 4th టైం సీఎం కింద అవడం మొత్తం ఆంధ్రాకే రికార్డు. ఇంతకుముందు ఎవడు 4 సార్లు సీఎం అయిన దాఖలా లేదని చెప్తాను. సో బేసిక్గా ఈ మాట 4th టైం సీఎం కింద అయితే ఆయన రిఫార్మ్స్ అది జాగ్రత్తగా చేసి డెవలప్మెంట్ వర్క్స్ అని బాగా తీసుకొచ్చి ముందుకు సాగుతారని అనుకోవాలి. ఎందుకంటే అతనికి ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా, 3 సార్లు 2 సార్లు దెబ్బతిన్నారు. అంటే ప్రజలు ఏం కావాలో అతనికి ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలకి సంక్షేమం కావాలి, డెవలప్మెంటు కావాలి. అతను డెవలప్మెంట్ ఒకటే పట్టుకుంటానంటే కుదరదు, సంక్షేమాన్ని పక్కన వేసేసినట్టు కుదరదు. తర్వాత సంక్షేమంలో కూడా అందరికీ అందేలా చూడాలి. అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సంక్షేమం చేస్తాం, మిగతా పార్టీ వాళ్ళు నొక్కేస్తాం అని అలా చేస్తే అది ప్రజలు హర్షించరు. అదే బేసిక్గా అది ఓడిపోవడానికి కారణాలు ఇవే చెప్పాలంటే. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కొంచెం సైడ్ ట్రాక్ పట్టేసింది లాస్ట్ టైం. అమరావతి అన్నారు, అమరావతి ఏం చేశారు కనపడలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేకపోయారు. అంతా సగం సగం ఉండిపోయి పోలవరం ప్రాజెక్టు అందరూ బస్సుల్లో వెళ్ళేవారండి మాకు తెలిసి ఎలక్షన్ ముందర. అంటే 2018 ఆ టైంలో అంటే బస్సుల్లో వెళ్ళి తీర్థయాత్ర ఒక పిక్నిక్ స్పాట్ల కింద నుండి అందరూ చూపించారు, మేము చేసాం చూసారా, ఇది చేసాం. మరి అన్నీ ఏమైపోయో తెలియదు. మరి నీళ్ళే మరి వైజాగ్కి మా ఏరియాకి నీళ్ళు అయినా వస్తాయా? పొలం నుంచి కాలువల నుంచి ఏం రాలే. సో అవన్నీ కంప్లీట్ చేస్తే మాట పోలవరం ప్రాజెక్ట్ కానీ చంద్రబాబు కంప్లీట్ చేస్తే ఆయన పేరు చిరస్థాయిగా ఆంధ్ర ప్రజలు చెప్పుకుంటారండి. ఆయన అంటే మనిషి నాకు ఎప్పటికప్పుడు పోతాడు. ఆయన ఉన్నా లేకపోయినా చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది ఆంధ్రాలో. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటి కంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా అంత సత్తా ఉన్న నాయకుడు ఎవడు కనపడదు నాకు. పాపం రాజశేఖర రెడ్డి ట్రై చేశాడు, అక్కడక్కడ కాలంలో వెళ్ళిపోయాడు. మరి చంద్రబాబు ఫినిష్ చేస్తే అందరూ హర్షిస్తారు. ఆయన బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ కాటన్ ధరను పెట్టుకుని పూజ చేస్తారు ఇంకో 100 ఏళ్ళ దాకా. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.